ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 14వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:20 తర్వాత ఒక వార్త మీకు అందుతుంది. ఎటువంటి వార్త మీరు అందుకోబోతున్నారు, అలాగే మీ యొక్క ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు మార్చి 14వ తేదీ దినఫలాల ప్రకారం ఈ కుంభరాశి వారికి ఉండబోతున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎవరు పరిచయం అయినా కాని, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు మర్చిపోరు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాని ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో వీరికి చాలా రకాల ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు చెప్పాలని, వారి యొక్క సానుభూతి పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు కోరుకోరు. బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా నిర్మోహమాటంగా బయటి వ్యక్తులకు చెప్పేస్తూ ఉంటారు. ఈ విధంగా చెప్పటం వల్ల చాలా మందితో వీరికి విరోధాలు కూడా వస్తూ ఉంటాయి. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కాని, అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తుంది. వీరి యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు. అకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారం చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు కుంభరాశి వారికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం వీరికి ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తమ సంతానం, సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పులాగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని వినియోగిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే, 2025వ సంవత్సరం మార్చి 14వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక, మధ్యాహ్నం 1:20 తర్వాత మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకి చూస్తే, ఎవరైనా మీ కుటుంబ సభ్యుల్లో ఉద్యోగం పొందుకోవలసిన వ్యక్తులు ఉన్నారు, దానికి సంబంధించి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు. లేకపోతే ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారు, దానికి సంబంధించి శుభవార్త మీకు అందటం. ఎవరికైనా సరే వివాహ సంబంధాలు చూస్తున్నారు, ఒక చక్కటి సంబంధం రావటం. ఈ విధంగా మీ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక, కుంభరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క వృత్తి జీవితానికి లేదా కెరియర్ కి సంబంధించి, ఆదాయ మార్గానికి సంబంధించి చాలా కాలంగా ఒక పెద్ద కోరికను మీరు కలిగి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
అది మీ యొక్క స్నేహితుడు స్నేహితురాలు కావచ్చు, లేదా మీ యొక్క బంధువులు కావచ్చు, మీ యొక్క చిన్ననాటి మిత్రులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే చాలా కాలం క్రితం మీరు వారితో కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయారు. తిరిగి వారిని కలుసుకునే ఒక అవకాశం అయితే రాబోతుంది. అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు ఈరోజు అటెండ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి మీరు విహారయాత్రలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే గత కొంతకాలంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఉద్యోగ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఖచ్చితంగా ఆ ఉద్యోగం మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ పై అధికారుల వల్ల ఒక మాట పడే పరిస్థితి వస్తుంది. మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా భావించి వారు మిమ్మల్ని మాట అనటం, తర్వాత నిజం తెలుసుకుని రియలైజ్ అయి మీకు సారీ చెప్పటం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా మీ యొక్క మనస్సుకు గాయం జరిగినా కానీ ఆ తర్వాత గాయం చల్లబడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు బంధువులతో కానీ మిత్రులతో కానీ ఎవరితో అయినా సరే ఒకరితో చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం మీకు రాబోతుంది. అంటే చాలా కాలంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి అనుకుంటున్నారు కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో కాస్త ఎక్కువగానే సమయం గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ నిరీక్షిస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని కార్యాలయంలో తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ పై అధికారుల ద్వారా కానీ మీరు వినబోతున్నారు. అలాగే వ్యాపార జీవితంలో కొనసాగుతున్న వారికి సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం మీ యొక్క భాగస్వాములతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. వినియోగదారులు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి చాలా గొప్పగా చెబుతారు. అది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే వినియోగదారుల నుండి ప్రశంసలతో పాటు మీ వ్యాపారం గురించి మీ గురించి గొప్పగా వారు ఇతర వ్యక్తులకు కూడా చెబుతున్నాము అనే గుడ్ న్యూస్ మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకి కూడా ఈ రోజు కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. అలాగే వ్యవసాయ రంగంలోని వారికి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఈ రోజు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే బదిలీ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో దానికోసం మీరు ఈరోజు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మీరు ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాలు చూస్తున్న వారికి కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రేమ భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ కుంభరాశి వారికి మార్చి 14వ తేదీ శుక్రవారం అనేది గడిచిపోతుంది. కానీ మధ్యాహ్నం 1:20 తర్వాత మాత్రం మీ కుటుంబ సభ్యులకి సంబంధించి ఏదైనా పెద్ద శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే కుంభరాశి వారు శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా చూశారు కదండి. 2025వ సంవత్సరం మార్చి 14వ తేదీ దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? మధ్యాహ్నం 1:20 తర్వాత ఎటువంటి వార్త మీకు అందుతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.